ఇంకా స్థిరపడకుండా ఉన్నప్పుడు, వాళ్ళ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అయిపోయినప్పుడు, వాళ్ళు సక్సెస్ అయ్యారని నీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకో. వాళ్ళ పిల్లలు బాగున్నారని నీ పిల్లల దగ్గర వచ్చి చెప్తున్నప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉందో జ్ఞాపకం చేసుకో. ఈ విషయాల్లో నువ్వు జాగ్రత్త లేకపోతే, మళ్ళీ చెప్తున్నాను, అడుగడుగున కయ్యేని ఎక్స్పోజ్ చేస్తావు దేవుడు. కయ్యేను పేరుకి చచ్చిపోయేమో కానీ ఈ జనరేషన్లో కయ్యేని ఇంకా చాలా మందిలో చెప్పండి బతికే ఉన్నాడు. జలసి అనేది తీసేయండి, అసూయ అనేది పక్కన పడేయండి, చూసి ఓరవలేదంత పక్కన పడేయండి. ఇలానే మీరుంటే దేవుడికి నచ్చరుగాక నచ్చరు. ఇంకేమన్నాడు, నిజంగా మనసు పనిచేస్తే ఆ రోజు నీ పాదాలు నీకు పన్నోడు పట్టుకున్న వెంటనే ఆత్మదేవుడు పనిచేస్తే, సారీ రా నా వల్ల ఏదైనా జరుగుంటే క్షమించరా. జరగాలండి ఇలాంటివి సంఘంలో. కూర్చో, ముందు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళు, వాడితోనే మాట్లాడు, వాడితోనే కలగజేస్తాడు. ఎంత తప్పించుకునే ప్రయత్నం చేసినా వినే మళ్ళీ చెప్తున్నాను, అవసరమైతే అటు చేయబట్టేసి ఎక్కడ వెళ్తున్నావు అనబట్టి. డబ్బుకు పన్నోడు ఎవడుంటాడు చెప్పండి, ప్రేమకు దొరకనోడు ఎవడుంటాడు చెప్పి. చిన్నప్పుడు నేను చాలా చిన్నోడిని, మా వదిలి మీద చిటికి మాడి కోపం ఇచ్చేవాడు. పెళ్ళి అయింది కొత్తలో కోపం ఎక్కువ కదా, నేను ఆవిడతో సరిగ్గా మాట్లాడేవాడిని. మా అన్నయ్య తిట్టేవాడు కదా, నేను మన తెగ తిట్టేవాడిని. చిన్నపిల్లోడిని మా వదిన వెనకాల నుండి వచ్చి నన్ను ఇలా ఒకేసారి పట్టేసుకుని, ఎక్కడికి వెళ్తున్నావు నాతో మాట్లాడకుండా అని అడిగింది. దెబ్బకు నేను ఫేదా. ఇంకా మధుతో ఇంకా ఆ రోజు నుంచి నాకు కోపం లేదు. చాలా చిన్నోడని నాకు బాగా గుర్తు. ఇలా పట్టేసుకుని, ఎందుకు నీకు అంత కోపం, చిన్న పిల్లోడివి అని నన్ను అడిగింది. వాడి మీద ఒక్కసారి కోపం పోయింది. ఎప్పుడైనా మీకు ఎవడైనా నచ్చలేదు అనుకోండి, డీల్ చేయండి, అలాగా వెనకాల నుంచి వెళ్ళి పడేసుకుంటాడు. ఇలాగ పడేసుకున్న తర్వాత దొరుకుతారంటే ఆడు మనసు ఉన్నవాడైతే నిజంగా మారుతాడండి, మనసు లేనివాడైతే చెప్పండి అయ్యని గల్లగా నాశనం ఆడే కోరుకుంటాడు. ఒక వ్యక్తిని మంచిగా చూడడం నేర్చుకోండి. నిజంగా చెడ్డోడే, మరి నీ మంచితనం ఏమైంది? నిజంగా వాళ్ళ దరిద్రులే, నీ మంచితనం ఏమైంది? కయ్యేని చూసినట్టు ఎవరు చూడలేదు చెప్పనా? ఏబేలు చూడలేదు. యోసేపు బాగుండే, యోసేపు అన్నలు చూసినట్టు ఎవరు చూడరు చెప్పనా? యోసేపు చూడటం. దేవుడు ఎందుకు ఈ చిన్నోళ్ళని ఇష్టపడ్డాడు? బైబిల్లో అందరూ చిన్నోళ్ళే, మీరు చూసారా? ఈ చిన్నోళ్ళని ఎందుకు ఇష్టపడ్డా చెప్పనా? వీళ్ళ పేరుకి పెద్దోళ్ళే తప్ప చెప్పండి, వీళ్ళకి మెచ్యూరిటీ లేదు. ఇదే ప్యాటర్న్లో నిజంగా కయ్యేని అర్పణ ఇష్టపడి ఏబేలు అర్పణ ఇష్టపడకపోతే ఏబేలుకి ఆ యాటిట్యూడ్ ఉండే అవకాశం ఉందా? యోసేపు అన్నల జుట్టు యోసేపుకి దక్కింది, యోసేపు అన్నల జుట్టు యోసేపుకి దక్కింది. రివెంజ్ తీసుకోవచ్చు, తీర్చుకున్నాడా? అందుకే నచ్చారు. గుర్తుపెట్టుకోండి. దేవుడికి ఎందుకు నచ్చుతారంటే ఆయన కోరుకున్న విశ్వాసమును బట్టి. ఏబేలు అర్పణ ఎబ్రీ పత్రిక అంటది, విశ్వాసమును బట్టి. కయ్యేను అర్పణ చెప్పండి, వాడి యొక్క కొలతలను బట్టి తెచ్చాడు. కొలతలు అంటే నేను నచ్చలేదు, వాడు నచ్చాడు. దేవుడు ఉన్నాడని నమ్మి, ఆ దేవుడికి ఏది జరిగినా ఆయన చిత్తమే సిద్ధించుగాకని నమ్మిన వాడు హేబేలు అయితే, నా చిత్తమే సిద్ధించుగాకని అర్పణ తెచ్చినాడు చెప్పండి కయ్యేను గడ. అందుకే ఫెయిల్యూర్ అయిపోయాడు. నువ్వు ఏదైనా ఇచ్చినప్పుడు, ఎవరికన్నా ఏదైనా చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరికన్నా ఏదైనా సహాయం చేసినప్పుడు దాని గురించి చెప్పకండి. ఆ పూటకి అన్నం ఏదో సహాయం చేస్తావు, అది కూడా చెప్పుకుంటావా? ఆ పూటకి ఏదో బట్ట ఏదో సహాయం చేస్తావు, అది కూడా చెప్పుకుంటావు? చెప్పకండి. ఎందుకంటే చెప్పుకున్నావంటే నీ చిత్తం ప్రకటించుకునే పని చేస్తున్నావు. దేవుని చిత్తమే సిద్ధించుగాకని నువ్వు తలదించావంటే గుర్తుపెట్టుకో, దేవుడు హేబేలుని ఇష్టపడిన దేవుడు నిన్ను కూడా ఇష్టపడతాడు, ఖచ్చితంగా ఇష్టపడతాడు. అందుకే మనకి జలసీలు వద్దండి. వస్తాయండి, మానవ స్వభావం. మనకి పతనమైపోయిన స్వభావంతో మనం ఉన్నాం కనుక, పతనమైపోయిన ఆదాము స్వభావంతో మనం ఉన్నాం కనుక ఖచ్చితంగా ఎదుటోళ్ళు బాగుంటే మనకు నచ్చదు, ఎదుటోళ్ళు వస్తువులు పెట్టుకుంటే మనకు నచ్చదు, ఎదుటోళ్ళు ఇల్లులు కట్టుకుంటే మనకు నచ్చదు, ఎదుటోళ్ళు వస్తువులు కొనుక్కుంటే మనకు నచ్చదు, ఎదుటోళ్ళు ఏదన్నా మనకన్నా బాగుంటే మనకు నచ్చదు, ఎదుటోళ్ళు మనకన్నా బాగా పాడితే నచ్చదు, ఎదుటోళ్ళు మనకన్నా అందంగా కనబడితే మనకు నచ్చదు. ఎదుటోళ్ళు ఆ ఎదుటోళ్ళని చూసే చివరికి నీ భక్తిని కూడా నువ్వు పాడు చేసుకుంటావు. దయచేసి ఎదుటోళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఎవరైనా చిన్నప్పటి నుంచి మీ పక్కనే పెరిగిన కుటుంబాల్లో పెరిగిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ పక్కనే చిన్నప్పటి నుంచి మీ పిల్లలు మీరు కుటుంబాలతో పెరిగిన సడన్గా ఒక రోజు ఒక 10 years తర్వాత మీకు ప్రత్యక్షమై ఏం చేస్తున్నారు అని అడగగానే, మేము పని దగ్గర సెటిల్ అయ్యాం, ఆయన కూడా జాబ్ అనుకూలంగా ఉంది, నాకు కూడా జాబ్ అనుకూలంగా ఉంది అనగానే, ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడున్నారు అని అడగగానే, మా అబ్బాయి యుఎస్ఏలో సెటిల్ అయ్యాడండి దేవుని దయ వల్ల అనగానే, ఎవరు అబ్బాయి గుర్తొస్తాడు చెప్పండి? మీకు అర్థమవుతుందో లేదో? ఇద్దరు గోళీలు ఆడుకున్నారు చెప్పండి, ఇద్దరు షెడ్యూల్ ఎగరేసి తిరిగారు, వీడు యుఎస్ఏలో ఉన్నాడు, మా ఎదవ మాత్రం చెప్పండి. అక్కడ స్టార్ట్ అవుద్ది అసూయ.
వాళ్ళ అబ్బాయితో మీ అబ్బాయిని కంపేర్ చేసిన, వాళ్ళ ఉద్యోగాలతో మీ ఉద్యోగాలను కంపేర్ చేసిన, ఒక్కటేటండి, నువ్వు అదొక రకమైన మైండ్ సెట్స్తో నువ్వు ఏది కంపేర్ చేసుకున్నా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది కయ్యేను లక్షణమే, అది కయ్యేను లక్షణమే. ఈ స్వభావం ఉందో లేదో రేపు నుంచి చెక్ చేసుకోండి. ఈ స్వభావం మీలో ఉందో లేదో రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకోండి. నీ ఫ్రెండ్ నీకు దగ్గర వాళ్ళందరూ నీకన్నా బాగున్నప్పుడు నీ మైండ్ ఏం చెప్తుందో ఒకసారి చెక్ చేసుకో. బాగులేరా మనోడిగా బాగున్నాడు అనిపిస్తే నిజంగా చెప్తున్నాను, నువ్వు చాలా మంచివాడివి. బాగులేరా అనిపించట్లేదంటే నువ్వు చాలా తేడాగాడివి. మనోడే కదరా ఆడు బాగుంటే రేపు మనం కూడా బాగుంటాం అనుకుంటే నీ మనసు బాగుంది. ఏంట్రా ఈ మధ్యాడు బాగానే ఎదిగిపోతున్నాడు అన్నావంటే నువ్వు కయ్యేని గాడికి మొదటి వరుసలో తమ్ముడివి, గుర్తుపెట్టుకో. ఏది కంపేర్ చేయొద్దండి, ఏ విషయాన్ని కంపేర్ చేయదు. మీ మేలు కోరి మన మేలు కోరి దేవుడు మనకి దృష్టాంతంగా ఉన్న సంగతులు చెప్తున్నాడు. జాగ్రత్త. మీ పక్కింటి వారు సడన్గా మీ పిల్లలు ఇంకా స్థిరపడకుండా ఉన్నప్పుడు, వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అయిపోయినప్పుడు, వాళ్ళు సక్సెస్ అయ్యారని నీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకో. వాళ్ళ పిల్లలు బాగున్నారని నీ పిల్లల దగ్గర వచ్చి చెప్తున్నప్పుడు నీ రియాక్షన్ ఎలాగుందో జ్ఞాపకం చేసుకో. ఈ విషయాల్లో నువ్వు జాగ్రత్త లేకపోతే మళ్ళీ చెప్తున్నాను, అడుగడుగున నువ్వు కయ్యేని ఎక్స్పోజ్ చేస్తావు దేవుడికి. కయ్యేను పేరుకి చచ్చిపోయేమో కానీ ఈ జనరేషన్లో కయ్యేని ఇంకా చాలా మందిలో చెప్పండి ఆడు బతికే ఉన్నాడండి. ఆ కయ్యేని ఇంకా అందరిలో చాలా మందిలో బతికే ఉన్నాడు. అందుకే జలసి అనేది తీసేయండి, అసూయ అనేది పక్కన పడేయండి, చూసి ఓరవలేదంత పక్కన పడేయండి. ఇలానే మీరుంటే దేవుడికి నచ్చరు. ఇంకేమన్నాడు? యోహాను సువార్త ముగించేద్దాం. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం ముగించేద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 12వ వచనం నుండి. యోహాను సువార్త 13వ అధ్యాయం మళ్ళీ చదవమ్మా. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొనిన తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండి. ట్రెడిషనల్గా పెడతారండి చాలా చర్చిల్లో. నేను కూడా అనుకుంటున్నాను అందరం కలిసి ఇది ఆమోదయోగ్యం అయితే పెట్టాలండి. ఎందుకు చెప్పినా, సరిగ్గా ఇది ట్రెడిషనల్గా పాటించిన, సాంప్రదాయంగా పాటించిన ఒక విధంగా చాలా మేలు జరుగుతుంది తెలుసా. సరిగ్గా ఎవడెవడికి పడదో వాళ్ళు ఒకరిని కడగమనాలండి. మనకు అర్థమవుతుంది కదా వీళ్ళిద్దరికి పడదు అని. అర్థమవుదా? సరిగ్గా వాళ్ళ దగ్గర బేసిన పెట్టాలండి, కడుక్కు. నేను చెప్తున్నానండి, నిజంగా మనసు పనిచేస్తా. రోజు నీ పాదాలు నీకు పన్నోడు పట్టుకున్న వెంటనే నీకు ఆత్మదేవుడు పనిచేస్తే, సారీరా నా వల్ల ఏదైనా జరుగుంటే క్షమించరా అంటావు. జరగాలండి ఇలాంటివి సంఘంలో. మన మోజెస్ డాని, మనకి ఎడిటింగ్ చేస్తున్న వంశీ ఉన్నాడు చూసారా, వీళ్ళిద్దరికీ పడదు. వాళ్ళిద్దరు ఇప్పుడు కలుసుకున్నారు చెప్పనా? వాళ్ళ చర్చిలో 31st పాదాలు కడుక్కుంటున్నప్పుడు అప్పుడు మరి ఏదో మాట్లాడుకోలేదు, మరి సిగ్గేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుని, ఏం చేస్తున్నావు బ్రో అన్నాడట. ఎడిటింగ్ చేస్తున్నాను బ్రో అన్నాడు వంశీ. ఏం ఎడిటింగ్ బ్రో అన్నాడు. అనిపిస్తున్నారు బాబు నీలాంటి కోసమే జేమ్స్ అని ఎదుగుతున్నాడు రా నాయన అన్నాడు. అంతే, ఇద్దరు కలిశారు, ఆత్మీయత వచ్చింది. చూసారు కొన్ని ఈవెంట్స్. అందుకని అనుకుంటాను తగ్గించుకోండి. ఆడికి నేను అట్టడం ఏంటి? ఆడికి కూర్చుంటే నేను రైస్ వడ్డించాలా? ఆడికి కూర్చుంటే నేను సాంబార్ వేయాలా? ఏమండి ఆడికి ఇంకా బంతివరకు వేస్తా, నా తర్వాత నేను చేయను అంటాం. కూర్చో, ముందు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళు, వాడితోనే మాట్లాడు, వాడితోనే కలగ చేసుకో. వాడెంత తప్పించుకునే ప్రయత్నం చేసినా నువ్వేనే మళ్ళీ చెప్తున్నాను, అవసరమైతే ఆడు చేయి పట్టేసుకో, ఎక్కడ వెళ్తున్నావు అని పట్టుకో. లవ్వుకు పన్నోడు ఎవడుంటాడు చెప్పండి? ప్రేమకు దొరకనోడు ఎవడుంటాడు చెప్పండి? చిన్నప్పుడు ఇది మా వదిన చూస్తే బాగుంటుంది. చిన్నప్పుడు నేను చాలా చిన్నోడిని, మా వదిన మీద చిటికి మాడి కోపమించేవాడిని. నేను పెళ్ళి అయింది కొత్తలో కోపం ఎక్కువ కదా, నేను ఆవిడతో సరిగ్గా మాట్లాడేవాడిని కాదు. మా అన్నయ్య తిట్టేవాడు కదా, నేను మన తెగ తిట్టేవాడిని. అంటే చిన్నపిల్లోడిని మా వదిన వెనకాల నుండి వచ్చి నన్ను ఇలా ఒకేసారి పట్టేసుకుని, ఎక్కడికి వెళ్తున్నావు నాతో మాట్లాడకుండా అని అడిగింది.
దెబ్బకు నేను ఫిదా. ఇంకా మధుతో ఇంకా ఆ రోజు నుంచి నాకు కోపం లేదు. మధుని మీద నేను ఆ రోజు చాలా చిన్నోడని నాకు బాగా గుర్తు. ఇలా పట్టేసుకుని, ఎందుకు నీకు అంత కోపం, చిన్న పిల్లోడివి అని నన్ను అడిగింది. ఆవిడ మీద ఒక్కసారి కోపం పోయింది. ఎప్పుడైనా మీకు ఎవడైనా నచ్చలేదు అనుకోండి, డీల్ చేయండి అలాగా, వెనకాల నుంచి వెళ్ళి పడేసుకోండి అండి. ఇలాగ పడేసుకున్న తర్వాత దొరుకుతారంటే ఆడు మనసు ఉన్నవాడైతే నిజంగా మారుతాడండి. మనసు లేనివాడైతే చెప్పండి, ఆడి కయ్యని గల్లగా నాశనాన్ని ఆడే కోరుకుంటాడు. మంచి విషయాలు జరుగుతాయండి ప్రభు చెప్తాడు. ఇంకేముంది, ఇవేం చేయట్లేదంటే ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే చూడండి, ప్రభు చెప్తున్నాడు, మీలో ఒకరిని ఒకరు తగ్గించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. నేను ఎలా చేస్తున్నాను మీరు కూడా అలాగే చెయ్యండి. నేను ఎలాగున్నాను మీరు కూడా అలాగే ఉండండి. మీకు పన్నోళ్ళ దగ్గరికే ముందు వెళ్ళండి, ప్రేమించండి, సమాధాన పడండి. ఇది కాపాడుకుంటే కానీ ఉండదయ్యా. ప్రేమ అంటే మీరు ఏదనుకుంటున్నారు? కాపాడుకుంటే కానీ ఉండదు, ప్రయాసపడితే కానీ ఉండదు, శ్రద్ధ కలిగి ఉంటే కానీ ఉండదు. సహవాసాలు అంటే ఏమనుకుంటున్నారు? కాపాడుకోవాలి. కోడి పిల్లల్ని కాపాడుకున్నట్టు కాపాడుకోవాలి, పిల్లల్ని కాపాడుకున్నట్టు కాపాడుకోవాలి. సహవాసాలు అంటే అయ్యో ఈ మాట అంటే బాధపడి ఎక్కడ బేటలు వాస్తాయో కాపాడుకోవాలి. బాధ్యత అది. వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ ఏ విషయాల్లో బంధాలు చెడగొట్టుకునేలా ఉండకూడదట. ఇది చేయకుండా లాస్ట్ క్లాస్లో మనం ఒక రిఫరెన్స్ చూసాం. వేలాది నదులంతా చెప్పండి విస్తార తైలం ఇస్తున్నా, వేలాది పొట్టల్ని ఇస్తున్నా అంటే ప్రభు అన్నాడు, ముందు మీ అర్పణలు కాదు, మీ పొరుగుల దగ్గర నీతి న్యాయాలు జరిగించిన ముందు వాళ్ళని ప్రేమించి అప్పుడు తండి. వీళ్ళు ఏమంటున్నారు చెప్పిన, కయ్యేలాగా నదులంతా తైలం తెమ్మంటావా, వేలాది పొట్టేళ్ళు తెమ్మంటావు అంటే ప్రభు అన్నాడు, కయ్యేనుగడు ఎలాగే తెచ్చాడు. నదులంత విస్తార తైలం, వేలాది పొట్టేళ్ళు కాదు, ముందు నీ నైబర్ని ప్రేమించు, నీ నైబర్ని ప్రేమించు, నీ నైబర్ని ప్రేమించు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం ముగించేద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపును. ఎంత ఘోరమైన మాట చూడండి. ఎప్పుడు ఆది కాండము, ఎప్పుడు క్రొత్త నిబంధన, ఎప్పుడు యోహాను పత్రికలు, ఆ కాలానికి ఈ కాలానికి వేల సంవత్సరాలు. ఈ వేల సంవత్సరాలు దాటిపోయిన ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? మనం కయ్యేను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండిన గనుకునే కదా చంపే. ఏం కంపేర్ చేస్తున్నారు చూడండి. వీడు క్రియలు బాగున్నాయి, ఇతని క్రియలు బాగున్నాయి, అతని క్రియలు బాలేదనేగా చంపేశాడు కయ్యేను. ఇతని క్రియలను బట్టి దేవుడు ఇష్టపడ్డాడు. దయతో కృపతో రక్షించుకున్న తర్వాత ఇదే క్రియలు ఎవరిని చేయమన్నాడు దేవుడు? నువ్వు చేయి. నువ్వు కూడా సత్క్రియలు చేస్తే మీ తమ్ముడిని ఇష్టపడిన నేను కూడా ఇష్టపడతాను. అసలు గొడవ ఎవరితో పెట్టుకోవాలి చెప్పనా? కయ్యేను దేవుడితో పెట్టుకోవాలండి. ఆడెందుకు నచ్చాడు, నేనెందుకు నచ్చలేదు, ఇద్దరం తెచ్చాం కదా, ఏంటి గొడవని దేవుణ్ణి అడిగితే బాగుండు. కానీ అడగాల్సిన వ్యక్తిని అడగకుండా చెప్పండి ఆ పక్కనున్న తమ్ముడు మేము పడిపోయాడంటే ఎంతకన్నా అసూయ ఉంటుంది చెప్పండి. క్రియలు ఎప్పుడు మనం చేసినట్టుగా పక్కోలు చేయలేదనుకోండి మనకు కోపం వస్తుంది. వాళ్ళు ఉన్నట్టుగా మనం ఉండలేకపోతాం అనుకోండి మనకు కోపం వచ్చేస్తుంది. వాళ్ళ క్రియలు మనకన్నా మంచివి అనుకోండి, వాళ్ళ మీద మనకి అసూయ వచ్చేస్తుంది. అసూయలో ఏం మాట్లాడుతూ ఇంక నోటికి అడ్డు అదుపు ఉండదు, నీ కోపానికి అడ్డు అదుపు ఉండదు, నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నావు అడ్డు అదుపు ఉండదు, నీ కళ్ళు కనబడవు, చెవులు వినబడవు, నీ నోరుకి అదుపు ఉండదు. ఒక్కటేంటి చివరికి నువ్వు పూర్తిగా చెప్పండి, పూర్తిగా ఎలా మారిపోతావు చెప్పనా? లకలక కాదు చెప్పండి, పూర్తిగా కయ్యేనులా మారిపోతావు. పూర్తిగా కయ్యేను స్వభావం వచ్చేస్తుంది. అందుకే చెప్తున్నాడు, జాగ్రత్త, నీలో ఈ అసూయ ఉందేమో, నీలో ఈ ప్రాబ్లం ఉంటే కనుక ఈరోజే తీసే. ఈ ప్రాబ్లమ్స్ నీలో కనబడితే వీడికి పెద్దపేటకు తీసే. దేవా నిజంగా ఉంది ప్రభా, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను చూడలేకపోతున్నాను, నాలో ఆ స్నేహభావం ఉండలేకపోతుంది, నా ఫ్రెండ్ బాగుంటే నేను చూడలేకపోతున్నాను, నా తమ్ముడు బాగుంటే నేను చూడలేకపోతున్నాను, నా సొంత వాళ్ళే బాగుంటే నేను చూడలేకపోతున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు ఉంది. ఇది నాకు నీకే కదండి, ప్రపంచానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పండి? జెలసీ.
ఇదే ప్రాబ్లం. ప్రపంచానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఇదే. ఈ అతిపెద్ద ప్రాబ్లం ఇదే. ఈ అతిపెద్ద ప్రాబ్లంలో ప్రపంచమంతా నడుస్తుంది. అందుకే చూడండి, రాజకీయాలు అసూయతో నడుస్తున్నాయి, కాపురాలు అసూయతో నడుస్తున్నాయి, స్నేహాలు అసూయతో నడుస్తున్నాయి, ఎదుటి వ్యక్తిని చూడలేని అసూయ, వారవలేని తనంతో నడుస్తున్నాయి. కయ్యేనికి పట్టిన గతి అసూయ ఉన్న ప్రతి ఒక్కడికి చెప్పండి ఆలస్యం అవచ్చు కానీ ఖచ్చితంగా పడతాది. ఇక చివరగా నిన్నెవరైనా తక్కువ చేసి నీ ఎదుటోళ్ళని ఎక్కువ చేస్తే, నేను రాసుకున్న పాయింట్స్ మీకు చదువుతున్నాను. నిన్నెవరైనా తక్కువ చేసి ఎదుటోళ్ళని ఎక్కువ చేస్తే చెక్ చేసుకో. ఇదే స్కేల్. నీ హృదయం సంతోషిస్తుందా, దుఃఖిస్తుందా? చెక్ చేసుకో. గుర్తింపు కొరకు నీ ఎదుటి వారి కన్నా ఎలాగైనా నువ్వు ఉండాలని కోరుకుంటున్నావా? జాగ్రత్త. నువ్వు అనుకున్న గుర్తింపు నీకు దక్కకపోతే ప్రాబ్లమ్స్ నీలో స్టార్ట్ అయిపోతాయి. నీకైనా ఎవరైనా తక్కువగా ఉంటే, నీకన్నా ఎవరైనా ఎక్కువగా ఉంటే సంతోషించు. నీకన్నా ఎవరైనా తక్కువగా ఉంటే నీ కలిగింది పట్టుకెళ్ళి చెప్పు, అడుగుపెట్టు. కోపాన్ని సమాధి చేయి. అది పాపంగా మారకముందే దాన్ని సత్క్రియగా మార్చే. పాపం చేయకుండా నువ్వు అదుపు చేసుకో. మరణానికి దారి చూపకుండా నీ శత్రువును కూడా మిత్రుడిగా మార్చుకో.